హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంకా ఇక్కడ చూసారు కదా చిలకలు. మా ఇంటి వెనకాలమాట. వెనకాల ఇంటి దగ్గరకైతే చిలకలు చాలా బాగా వస్తాయండి. ఎన్ని చిలకలు అంటే ప్రొద్దుటే ఇంకొకటే సౌండ్ మాట, చిలకల సౌండ్. ఇంక అప్పుడప్పుడు అలా వీలైనప్పుడు నేను వీడియో తీసుకుంటాను. నాకు ఎందుకో చాలా నచ్చుతుంది. ఇంకా పక్షులు మా తమ్ముడు కూడా అలాగే పెంచుతాడనమాట. వాడికి కూడా చాలా ఇష్టం. వాడికి బాగా పక్షులు, జంతువులు బాగా దగ్గర అయిపోతూ ఉంటాయి. ఆడంత బాగా పెంచుతాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా. ఇంకా అప్పుడైతే ఇంకా మా తమ్ముడైతే పావురాయలు పెంచేవాడనమాట. సరదా, ఆడికి ఎంత సరదా అంటే అంత సరదా. దానికోసం కొంచెం గోడ పైన కొంచెం గూడులా కట్టి అలాగా పెట్టేవాడు. అవి అలా ఉంటా ఉంటా చక్కగా గుడ్లు పెట్టేసి చక్కగా పిల్లలు చేసేసివి. ఎంత ముచ్చటగా అనిపించేదో చిన్న చిన్న పిల్లలు. ఈలోగా ఏంటంటే పిల్లులు వచ్చేసి ఆ పిల్లల్ని తినేసి అన్నమాట. ఇంకా చాలా అంటే చాలా బాధేసేసి ఇంకా ఏడుపు వచ్చేసేది. ఇంకా మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఇంకా అదంతా బ్లడ్, ఇంకా పిల్లి శుభ్రంగా కరిచేసి తీసుకెళ్ళిపోవడం అవన్నీ చూసినప్పటికి ఏంటంటే ఇంకా పెంచాలన్న ఇంట్రెస్ట్ పోయేదన్నమాట. ఎంత కష్టపడి పెంచినా అలాగే అయ్యేది. ఇంకా ఒకసారి ఏమైందంటే అమ్మ అంటే అనుకోకుండా ఒక తెల్ల పావురం అయితే మా ఇంటికి వచ్చింది. ఇంకా అలాగా కిటికీ మీద వచ్చినప్పుడు దాన్ని కొంచెం కొంచెం మేత వేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది అన్నమాట. అలవాటు అయిపోతే ఇంకా కొన్ని రోజులు అంటే చేతికి దొరికేసింది కదా అని కొన్ని రోజులు అది తాడుతో కట్టేసి అలా కిటికీ మీదే పెంచేవాళ్ళం. కొన్ని రోజులు అలా ఉండగా ఉండగా బాగా అలవాటు అయిపోయింది అన్నమాట అది. ఇంకా మేమేమనుకున్నామంటే అమ్మ అయితే అలవాటు అయిపోయింది కదా, ఒకసారి వదిలేసి చూద్దాము, ఉంటుందో వెళ్ళిపోతుందో చూద్దామని చెప్పేసి అయితే అమ్మ అనుకుని ఒకరోజు వదిలేసన్నమాట. వదిలేస్తే ఇంక రాలేదండి అది. చాలా రోజుల తర్వాత ఇంకా రాదని అనుకున్నాం, ఇంక రాలేదు. ఇంకా ఒకరోజైతే అనుకోకుండా వచ్చిందన్నమాట అది. ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాం నిజంగా. పక్షులు, జంతువులు అనేది బాగా గుర్తుపెట్టుకుంటాయి. ప్రేమ అనేది ఎక్కువ ఉంటాయో ఏమో నాకు తెలియదు, కానీ అది ఒకరోజు వచ్చిందన్నమాట. ఎప్పుడు వచ్చిందంటే ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారు యానం వచ్చారన్నమాట. ఆ రోజు ఏదన్నా ఒక విషయం అంటే మనకి గుర్తుండిపోతుంది అన్నమాట. అలాగా ఆయన వచ్చిన రోజున అది వచ్చింది అంటే మేము ఇంకా ఆ రోజు అలా గుర్తుగా పెట్టేసుకున్నామన్నమాట. అయ్యో ఈరోజు ఎన్టీఆర్ గారు వచ్చారు కదా యానం, ఇది కూడా ఆ రోజే వచ్చింది అని అది బలంగా గుర్తుండిపోయింది అన్నమాట. ఇంకెప్పటికీ మర్చిపోము. ఇంకా అలాగైతే వచ్చి చాలా ఇంకా మా దగ్గరే అలా ఉండిపోయింది. ఇంకా తర్వాత తర్వాత ఇంకా కొన్ని పావురాయలను తీసుకురావడం మొదలెట్టింది అన్నమాట. ఇంకా అలా అలా కొన్ని కొన్ని చేరేవి. ఇంకా కాకపోతే ఇంకా నెమ్మదిగా ఇంకా తగ్గించేసామన్నమాట. ఎందుకంటే ఇంకా కొంచెం చెత్త చేసేస్తాయి కదా అవి, కిటికీ మీద అంతా కొంచెం ఇది చేసేస్తుంటే అవి కొన్నాళ్ళు అలా ఉండి ఉండి ఇంకా వెళ్ళిపోయినాయి. అలా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా అమ్మకి, తమ్ముడికి, ఇంకా చెల్లికి, వీళ్ళ ముగ్గురికి చాలా పిచ్చమాట. ఇవన్నీ పెంచుతారు. ఇంక ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా దోశలు, ఇంకా ఇడ్లీ వేసేసాను. నిన్న కొంచెం దోశపిండి ఉండిపోయింది కదా, ఇంకా దాంతో దోశలు అలాగే ఇంక ఇడ్లీ కూడా వేసేసి రెండేసి దోశలు, ఒక 2 ఇడ్లీ అలా వేసి ఇచ్చేసాను అనమాట. ఇంక ఈరోజు టిఫిన్ అయితే అందరికీ ఫుల్ అయిపోయి ఉంటుంది. కొంచెం హెవీగానే అయిపోయింది ఈరోజు టిఫిన్ వచ్చేసి. ఇంకా వీళ్ళందరూ అంటూ ఉంటారు, నువ్వు టిఫిన్ పెట్టావంటే ఇంక మధ్యాహ్నం వరకు ఇంకా ఆకలేదు, ఇంక మధ్యలో ఏం తినక్కర్లేదు అన్నమాట నేను టిఫిన్ పెడితే, అలా ఉంటుంది, పొట్ట ఫుల్గా ఉంటుంది అనేసి అయితే అన్నారు ఇంట్లో అందరూని. ఏముంది ఇంకా టిఫిన్ కొంచెం ఫుల్గానే తినాలి. ఎందుకంటే మార్నింగ్ అంతా మనం ఎక్కువ వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఖాళీగా అయితే ఉండం కనుక మార్నింగ్ కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు. ఒక్కొక్కసారి ఇలా ఒక 2 రకాల టిఫిన్లు ప్రతిరోజు అయితే చేయను, అప్పుడప్పుడు కుదిరితే ఒక 2 రకాల అలా టిఫిన్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ ఇలా 2 దోశలు, 2 ఇడ్లీ వేసేసి అయితే ఇంక ఇలా ఇచ్చేసాను, స్వీట్ చట్నీ చేసేసి. ఎందుకో ఆ చిలకలను చూడగానే స్టోరీ అంతా గుర్తొచ్చిందన్నమాట. అందుకే మీతో పంచుకున్నాను నేను. మీరు కూడా ఏమన్నా ఇంట్లో పక్షులు అలాంటివి ఏమన్నా పెంచుతున్నారేమో కామెంట్ పెట్టండి. ఇంక ఇక్కడ కాయగూరలు అవి సర్దుతున్నాను. ఇంకా మా వాడికి అది తీసుకురారా, ఇది తీసుకురారా అని చెప్పి వాడికి చెప్పినప్పటికీ నేనే లేచి అన్ని పనులు చేసేసుకోవచ్చమాట వాడికి చెప్పే కన్నా. అలా అయితే ఉంటుంది మా వాడితోటి.
ఇంకా అలాగే కుక్క పిల్లలు కూడా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేసింది కదా, మొన్న చూసారు కదా వీడియోలో. అది చిన్నప్పుడు వచ్చేసింది, దాన్ని అలాగే పెంచి 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 పెద్ద చేసేసి అయితే ఇంకా బయటికి వదిలేసాము. ఎందుకంటే ఇంకా చూసే ఓపిక అయితే నాకు లేదు. బయటకు వదిలేసాము అంటే మొత్తానికి వదిలేయలేదు. బయట గేట్ దగ్గర ఉంటుందన్నమాట. టైం టు టైం భోజనం అన్నీ వేసేస్తాము. పెరిగేసి రోజు ఇంకా మధ్యాహ్నం రాత్రి పెరిగేసి భోజనం పెడతానమాట నేను. ఇంకా అది బయటే ఉంటుంది. లేదంటే ఏంటంటే టైం టు టైం దాన్ని బయటికి తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, మళ్ళీ చైనేసి కట్టాలి. ఇంకా మా వలన అయితే అవ్వట్లేదని చెప్పేసి ఇంకా అలా ఫ్రీగా వదిలేసాం. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా చాలా కుక్కలు ఉంటూనే ఉంటాయి, మంచిగానే ఉంటాయన్నమాట. అంత కరిచే కుక్కలు అలా ఏం కాదు. అందరింటి దగ్గర ఒక 3-4 కుక్కలు ఉంటూనే ఉంటాయి. వీధి కుక్కలు ఉంటాయన్నమాట. ఇంకా అందులో ఇదొకటే మా ఇంటి ముందు, మా గేటు ముందు ఇక్కడే ఉంటుంది. సరేలే ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి ఇంకా దాన్ని అలా బయట వదిలేసామన్నమాట. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పిల్లి, తెల్ల పిల్లి అన్నమాట, ఒక పిల్లని పెట్టింది. నిజంగా ఎంత క్యూట్గా ఉందో తెలుసండి, ఎంత ముద్దుగా ఉందో. నేను మొన్న అక్కడికి వెళ్ళాను కదా, ఎందుకో నాకు ఇచ్చేవా అని అడిగాను. అంటే అది పెంచుకుంటలేదు, ఇలాగే ఇంటికి అంకితం అయిపోతున్నాయి అన్నమాట. కొన్ని కొన్ని జంతువులు ఏంటంటే అవి మరి ఎందుకు అలా ఇంటి దగ్గర అలా అలవాటు పడిపోయి మేము పెంచుతున్నామా అంటే ఏమీ లేదు, కానీ ఏంటో అలా దగ్గర అయిపోతున్నాయి. అలాగే చెల్లి ఇంటి దగ్గర అలా కూర్చోవడం వల్ల అది కూడా కొంచెం పాలు వేయడం, కొంచెం పెరుగన్నం పెట్టడం అలా చేయడంతో ఇంకా అది అక్కడ సెట్ అయిపోయింది అన్నమాట. దానికి ఒక పిల్ల పుట్టింది. అది మొన్నే కొంచెం నడుస్తుందన్నమాట. నడుస్తుంటే ఇంకా ఆ రోజు బావురి పిల్ల ఏదో వచ్చేసి దాని పీక కొరికేసిందంట. ఫుల్ బ్లడ్, పాపం చచ్చిపోయిందంట. ఇంకా నిన్న కాక మొన్నమాట. ఇంకా చాలా బాధేసింది. మా చెల్లి అయితే ఏడ్చేసింది. ఎందుకంటే అంత ప్రేమగా పెంచారన్నమాట. అక్కడే గుమ్మం దగ్గరే ఉంటుంది, దాని పిల్లతో పాటు అక్కడే ఉంటుందన్నమాట. ఆ పిల్లని కూడా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అది ఊరంతా తిరిగి వస్తుందంట. అంటే వెళ్ళి చూసుకుంటారు అన్న ధైర్యం అన్నమాట తనకి. అలాగే పాపం ఏమైందో తెలియదు, వీళ్ళు కూడా కొంచెం బయటికి వెళ్ళి వచ్చేలోగా అలాగైపోయింది. ఇంకా చాలా బాధేసింది. నేను కూడా అడిగాను, అబ్బా నాకు కూడా ఇవ్వు పొని తెచ్చుకుంటాను ఇంటికి అనేసి. మనకి పెంచే అంత ఓపిక లేదు, ఏమీ లేదు. అయినా కొంచెం సరదా అన్నమాట. అంటే చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఒక పిక్ పెడతాను చూడండి, వీడియో కూడా పెడతాను ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది వీడియో చూసినా మా చెల్లి మళ్ళీ ఇది చూసినా మళ్ళీ పాపం ఏడుస్తుంది, బాధేస్తుంది. తను చాలా ప్రేమగా చూసేది. ఏంటో ఆ పిల్ల ఎందుకు వచ్చేసి అలా కరిచేసిందో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకా చాలా బాధగా అనిపించింది. మేము 2-3 సార్లు ఇంటికి వెళ్ళాం కదా, కొంచెం సేపు దాంతో ఆడుకున్నాం అన్నమాట. అంటే మేము వచ్చిన తర్వాత మా చెల్లి చెప్తుంది, వెళ్ళి పిల్లని తీసుకురా, ఎక్కడ పెట్టేసా అంటే పిల్లి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోద్ది కదా. చూసారు ఎంత ముద్దుగా ఉందో. పిల్లి ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెట్టేస్తుంది కదా. మా చెల్లి చెప్పింది మాట, పిల్లని తీసుకురా చూస్తారంట అంటే ఏదో మనిషి వింటుంది కదా, అలా వినేసి పిల్ల ఎక్కడో దాచుకున్న పిల్లని మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చేది. అస్తమానం పిల్లని తీసుకొచ్చి ఇక్కడ చూపించేది మాట. ఇదిగో పిల్ల చక్కగా నడుస్తుంది. ఎంత చిన్న పిల్లని అది కరిచేసిందండి బావురి పిల్లి. చాలా బాధ అనిపించింది బాబోయ్. అప్పుడు నాకు కొంచెం డల్లగా అనిపిస్తుంది. అంటే ఏదో తెలియని బాధ అండి. అది జంతువు అవని మనిషి అవని ఏదైనా ప్రాణమే కదా. ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా మా చెల్లి ఎలా ఉంటుందో ఏంటో పాపం. ఇంక ఇక్కడైతే కాయగూరలు అవి సర్దేశానండి. ఆ కాయగూరలు సర్దడం ఒక పెద్ద పని కింద ఉంటుంది. ఎప్పుడు కూడా కవర్లు పట్టుకెళ్దాము అని అనుకుంటాను. కవర్లో వేయించుకుందాం, ఏ కాయగూరలకు ఆ కాయగూరలు చక్కగా వేయించుకుందాం అనుకుంటే ఇంకా ఆ టైంకి ఇంకా అనుకున్నది ఎప్పుడో చెయ్యం కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ కలిసిపోయి ఉంటాయి. మళ్ళీ అవన్నీ సెపరేట్ చేసి మళ్ళీ కవర్లో వేసుకుని ఇంకొక పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంక ఈరోజు వంట వచ్చేసి పప్పుచారు పెట్టేసి ఇంకా ఆలు ఫ్రై చేసేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా సాటర్డే ఇంచుమించు ఇదే ఉంటుంది. మా అందరికీ చాలా ఇష్టమైన కూర అండి ఇది. అదే పప్పుచారు ఆలు ఫ్రై అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఈరోజు అయితే అది సింపుల్గా పెట్టేస్తాను. ఇంకా రేపు సండే కదా, ఇంకెలానో ఏదో చికెనో ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజైతే ఇదైతే నిర్ణయించుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ కొన్ని సామాన్లు అయితే సర్దుకుంటున్నాను. కొంచెం చింతపండు ఇవన్నీ నిండుకున్నాయి, ఇవన్నీ మళ్ళీ వేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ముందు చింతపండు ఏంటంటే
కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ చింతపండు పక్క తీసేసి ఆ చింతపండు పైకి వచ్చేలాగా ఇప్పుడు కొత్త ప్యాకెట్ వేసిన చింతపండు కిందకి వచ్చేలాగా వేసుకొని పెట్టుకుంటున్నాను. కాకపోతే కొంచెం నిల్వ ఉన్న చింతపండే బాగుంటుందేమో అనిపిస్తుంది. మంచిగా చక్కగా బ్లాక్గా ఉంది. ఇప్పుడు కట్ చేసిన ప్యాకెట్ ఏమో కొంచెం చింతపండు ఎర్రగా ఉందన్నమాట. అదే పాత చింతపండు కొత్త చింతపండు తేడా అనుకుంటాను మరి. ఇంక ఇవన్నీ వేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఒక పక్కన అయితే ఇంకా రైస్ పెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే కందిపప్పు ఇంకా ముందు ఎప్పుడు తాలింపు పెట్టేస్తాను కదా, అలా కాదన్నమాట. ఈరోజైతే మామూలుగా ఉడకబెట్టేసి తర్వాత తాలింపు పెడతాను అనమాట. చాలా రోజులైంది నేను అలా వండి, అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా పాత పద్ధతిలో వండుదాం అని చెప్పేసి అయితే ఇలా వండుతున్నాను. ఆ తాలింపు పెడుతుంటే ఒకలాంటి సౌండ్ వస్తుంది, సొయ్యమని ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చి ఇలాగ తాలింపు పెట్టుకుని తినాలి అని అనిపించింది. అందుకని చెప్పేసి ముందు కందిపప్పు అయితే శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇంక అన్నీ కట్ చేసేసుకొని ఇంకా వేసేస్తున్నాను అనమాట. నాకు ఎందుకంటే ఈ కుక్కర్ పొంగిపోతుంది, నాకు చాలా చిరాకు అనిపిస్తుంది అన్నమాట. తాలింపు పెట్టేసి చేస్తే కనుక పప్పు పొంగదు. ఇప్పుడు మామూలుగా ఉడకబెడుతున్నాను కదా, పప్పు ఎంతో కొంత పొంగిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు కుక్కర్ పెట్టినా హాల్లోకి వెళ్ళిపోతాను అనమాట. విజిల్ వేసినప్పుడు అస్సలు అక్కడ ఉండను. నాకు చాలా భయం, కుక్కర్ ఎక్కడ పేలిపోద్దా అని భయం అన్నమాట నాకు. ఈ మధ్యకాలంలో అన్నీ అవే వింటున్నాం, కుక్కర్ పేలిపోయింది అది ఇదని యూట్యూబ్ ఛానల్లో చాలామంది పాపం చెప్పారు. కారణం ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. అంటే ఒకటి మనం మూత సరిగా పెట్టకపోవడం అయి ఉండొచ్చు, 2 వాటర్ తక్కువ వేయడం అవ్వచ్చు, 3 ఏంటంటే ఎక్కువ విజిల్ వేయించేస్తాం కదా మనం. అంటే ఇది ఈ కొన్ని ఇన్ని విజిల్లని ఉంటాయి, దానికంటే ఎక్కువ టైం ఉంచేస్తే మర్చిపోయినా కూడా పేలిపోతుంది కదా. ఇలాగ మొత్తం మీద ఈ కారణం ఏదైనా కానీ ఈ మధ్య ఎక్కువ కుక్కర్ పేలిపోతుంది. అందుకే నేను ఎప్పుడు కూడా కుక్కర్ పెట్టేసి మళ్ళీ కట్టేంత వరకు నేను వంటగదిలో ఉండను, హాల్లో కూర్చుంటాను. ఇంక విజిల్లో ఒక 3-4 విజిల్ వేసేసిన తర్వాత అప్పుడైతే స్టవ్ ఆపడానికి వస్తాను. అంత భయం వేస్తుంది నాకు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కుక్కర్ పెట్టినప్పుడు దగ్గర ఎవ్వరూ ఉండొద్దు. కొంచెం దూరంగా హాల్లో ఉండడము, కొంచెం దూరంగా ఉండడం, వంటగదిలో ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే కుక్కర్లు ఎలా ఉంటున్నాయో మనకు తెలియట్లేదు, ఎందుకు పేలిపోతున్నాయో తెలియట్లేదు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నామంటే కుక్కర్ పొంగిపోతుంది కదని చెప్పేసి తగుమట్టంగా నీళ్ళు వేస్తున్నాం అన్నమాట. అది కూడా ప్రమాదమే. దానికి ఎంత నీళ్ళు వేయాలో అంత నీళ్ళు కొలత వేసుకుంటేనే మంచిది. తక్కువ నీళ్ళు వేసినా కూడా మరి పేలిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎలా అయినా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక్కడైతే ఇంకా స్టవ్ ఆపేసాను. ఆపేసి ఇంక నేను ఇదంతా చేస్తున్నాను అనమాట. మనం ఫోన్లో చూసినప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా మనకి, ఇలా కుక్కర్ పేలిపోయిందంట అని ఎవరైనా వీడియో తీసి పెట్టారనుకో, అమ్మ బాబోయ్ ఆ భయం కొన్ని రోజులు ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఈ భయం ఉంటుంది. అందుకే కుక్కర్కి కొంచెం దూరంగా ఉంటాను అనమాట నేను. ఇంకో పక్కన రైస్ పెట్టేశాను. ఇక్కడైతే ఆలు అయితే పీల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది ముక్కలు కట్ చేసేసుకుని ఇంకా హాల్లో కూర్చొని కట్ చేస్తాను. ఇంకా ఫ్రై చేసేస్తాను అనమాట. ఇలా పప్పుచారు పెట్టుకుని ఉప్పు చేప ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, ఇలాగ ఆలు ఫ్రై. ఇంకా పప్పుచారుకి ఏదైనా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇంకా సూపర్గా ఉండేది ఏంటంటే ఇంకా ఆలు ఫ్రైనే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడైతే కుక్కర్ కూడా ఆపేసాను, నాకు భయం వేసేసింది. ఇంకా వంటగదిలో కట్ చేసి అయితే వచ్చానమాట నేను. ఇక్కడైతే ఆలు ఫ్రై చేసేస్తున్నాను. సింపుల్గానే అయిపోతుంది. అసలు ఈరోజు వంట చేసినట్టు అనిపించలేదు. వంట పని తక్కువేనండి, అంటే పెద్ద నాకు కష్టం అనిపించదు. ఈ ఇంటి పనే కొంచెం సర్దడం, ఈ తుడడం, కడగడం ఇవన్నీ నాకు చాలా కష్టంగా అనిపించేస్తుంది అనమాట. అంత ఎక్కువ పనులు నేను చేయలేను, కొంచెం గ్యాప్ తీసుకుని అలా చేస్తాను అనమాట. అంత హెవీగా పనులు అయితే నేను చేయలేను అనమాట. నేను వంట అయితే చేసేస్తాను, కానీ ఇంకా మిగతా పనులు కొంచెం నెమ్మదిగా చేసుకుంటాను. ఈ మధ్య అలాగైపోయిందండి. ఈ మధ్య చాలా నీరసం అయిపోతున్నాను నేను, నాకే అర్థం కావట్లేదు ఏంటి ఇంత నీరసం వచ్చేస్తుంది ఏంటి అనేసి.
ఇంకా మా చెల్లితో చెప్పి అదే బాధపడుతున్నాను. ఇంత ముందులా లేదు, చాలా నీరసం వచ్చేస్తుంది నాకు అంటే, అది హార్లిక్స్ వాడమని చెప్పింది. ఉమెన్స్ హార్లిక్స్ ఉంది కదా, అది తెచ్చుకుని వాడు అన్నది. నన్ను కూడా తిట్టింది, నువ్వు ఎక్కువ టీ తాగేస్తున్నావు అని తిట్టింది. అవును నాకు అనిపించింది అంటే, అసలు నువ్వు టీ తాగద్దు, ఇవి తెచ్చుకుని కలుపుకో అని చెప్పింది అన్నమాట మా చెల్లి. ఇంక అప్పుడు కానీ నాకు గుర్తు రాలేదు. ఇంత నీరసంగా ఉన్నప్పుడు అవును కదా, అలాంటివన్నీ కలుపుకొని తాగాలి కదా అని అనిపించింది. ఎందుకంటే మనం ఏదో అనేసుకుంటే లావుగా ఉన్నాం, ఇంకా ఇలాంటివి తాగేస్తే ఏంటంటే ఇంకా లావు అయిపోతాం అని భయం. ఇంకా లావు సన్నం ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ముందు మన హెల్త్ చూసుకోవాలి. మనం నీరసంగా మన ఫ్యామిలీని మనం చూసుకోవాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా, మనం ఫుల్గా తినాలి, బలంగా ఉండాలి. ఎందుకంటే మనం ఇంట్లో పనులన్నిటికీ మనం ఒక్కలమే కనుక మనం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. నాకు అలాగే అనిపించింది. నేను పెద్ద ఇది తినకూడదు అది తినకూడదు అలా నేను ఏమీ పాటించనండి. నాకేం కావాలో నేను తింటాను తప్పితే, అంటే నేను హెవీగా తిన్ను కానీ అన్నీ లైట్గానే తింటాను, అన్ని రకాలు తింటాను అనమాట నేను. అయ్యో ఒళ్ళు వచ్చేసింది, ఇంత లావు అయిపోయాను, ఇది మానేయాలి అది మానేయాలి అని నేను ఎప్పుడు అనుకోనమాట. ఎందుకంటే మనకు తినేస్తే ఒళ్ళు వచ్చేస్తుంది, తినకపోతే సన్నం అయిపోతుంది. ఇలాంటివన్నీ పక్కన పెట్టి శుభ్రంగా తిన్నామా, శుభ్రంగా ఇంట్లో పని అంతా మనమే చేసుకున్నామా, ఇది చాలండి. ఇంకా ఈ మధ్య నేను ఏంటంటే కొంచెం వాకింగ్కి వెళ్దాము, ఏదైనా యోగా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మా చెల్లి అయితే చక్కగా యోగా చేసుకుంటుంది ఇంట్లో వచ్చేసి. నేనేంటంటే ఇంకా వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు అయితే వెళ్ళగలనో లేదో చూడాలి. అందుకే నేను ఏది ముందు చెప్పను, ఎందుకంటే నేను చేస్తానో లేదో నాకే తెలియదు కనుక నేను అందుకే చెప్పను. కాకపోతే అనుకుంటున్నాను, గట్టిగా అనుకుంటున్నాను వెళ్ళాలి, మనకంటూ మనం కొంచెం టైం కేటాయించుకోవాలి, మన ఆరోగ్యం ముఖ్యం కదా అని నేను అనుకుంటున్నాను అనమాట. నాకు ఏంటంటే వాకింగ్కి వెళ్ళడానికి కూడా సిగ్గేసేస్తుందండి. నాకు ఏదో భయం వేసేసి సిగ్గేసేస్తే నలుగురిలో నడవడానికి, ఆ నలుగురిలో వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటాను. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కడికి వెళ్ళనమాట. ఇంతకుముందు అమ్మ నేను వెళ్ళేవాళ్ళం, కాకపోతే మాకు ఇక్కడ పక్కన స్టేడియం ఉంది, అక్కడ వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడే అందరూ క్రికెట్ ఆడడం, అక్కడే ఫుట్బాల్, అక్కడే వాలీబాల్ అన్నీ పక్కనే. అవన్నీ ఏంటంటే మేము అక్కడ వాకింగ్ చేస్తుంటే ఒకసారి బలంగా అమ్మకి వాలీబాల్లో తెలీదు, ఫుట్బాల్లో తెలీదు, గట్టిగా తగిలేసింది అనమాట. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. అమ్మో నిజంగా అమ్మ అయితే తట్టుకుంది, అదే దెబ్బ నాకు తగిలితే ఇంక నేను మంచం పట్టేద్దునేమో, లేవకపోదునేమో అనిపించేస్తుంది నాకైతే. ఇంకా కొంచెం అవన్నీ భయం వేస్తూ ఉంటుంది. పోనీ అలా అని చెప్పి పోనీ గ్రౌండ్కి వెళ్ళకుండా బయట రోడ్డు మీద వాకింగ్ చేద్దామంటే అది కూడా మనకు భయమే. అందుకని చెప్పేసి ఇంక అన్నీ విరమించుకుని ఇంక ఇలా ఉన్నానమాట. చూడాలి, ఎర్లీ మార్నింగ్ అయితే స్టేడియం కొంచెం ఖాళీగా ఫ్రీగానే ఉంటుంది, అప్పుడు అంతగా ఎవరు ఆర్డర్ కనుక ఆ టైం కేటాయించుకోవాలి. ప్రొద్దుట మనం లేగడమే 5:30 6 గంటలకు లేస్తేనే కానీ ఈ పనులు అవ్వట్లేదు. ఇంకొక అరగంట మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళానంటే ఇంక మనమైతే 4 గంటలు లేవలసిందే. 4 గంటలు లేస్తేనే కానీ ఇవన్నీ అవ్వమాట. ఈవినింగ్ వెళ్దామంటే ఖాళీ ఉండట్లేదు. ఈవినింగ్ పనులు మీకు మొన్న పెట్టాను కదా, అలాగే ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు ఈవినింగ్ అలాగే ఉంటుంది. అసలు ఇంత పని చేస్తున్నాము, ఇంత ఇలా తిరుగుతున్నాము, ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నందుకు అసలు ఎక్సర్సైజ్ అక్కర్లేదు. కాకపోతే ఎక్సర్సైజ్ చేస్తేనే మనం బాగుంటామని అంటున్నారు. మరి ఇవన్నీ పనులు చేస్తున్నాం, ఇది ఎక్సర్సైజ్లోకి రాదా ఏంటి? నాకు కామెంట్ పెట్టండి మీకు తెలిస్తే కనుక. యోగా చేయమంటారా, లేదు వాకింగ్కి వెళ్ళమంటారా, మీ నిర్ణయం చెప్పండి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఓ పక్కనైతే ఆలూ ఫ్రై చేసేసి, ఈరోజు ఏంటో పప్పుచారు ఇలా తాలింపు పెట్టుకోవాలనిపించింది నాకు. భలే బాగుంటుంది కదా ఇలా పప్పుచారు లాస్ట్లో తాలింపు పెట్టుకుని, ఆ సౌండ్ భలే ఉంటుంది కదా. ఇంకా అందులో ఇంగువ, మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం అన్నీ వేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేశాను. ఇలా పప్పుచారు పప్పు పెట్టుకున్న కొంచెం ఇంగువ వేసుకోండి. అబ్బా నేనైతే ఎప్పుడూ చెప్తూ ఉంటాను, హెల్త్కి మంచిది కదండి, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, కానీ మంచిది, అరుగుదలకి మంచిది, కడుపు ఉబ్బరం అవి చెయ్యదన్నమాట. ఇంక ఇప్పుడైతే తాలింపు అయిపోయింది. ఇప్పుడు చక్కటి సీమని ఒక సౌండ్ వస్తుంది, భలే బాగుంటుంది. ఇవాళ ఇలాగా అయితే పప్పుచారు పెట్టుకోవాలనిపించింది. అసలు గుమ్మెత్తిపోయిందండి, వేడి వేడి పప్పుచారులో అలాగా వేసుకుని పక్కన అయితే కొంచెం ఆలూ ఫ్రై పెట్టుకుని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంక ఇక్కడ మా వంట అయితే రెడీ అయిపోయింది. మీతో మాట్లాడుతూ నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూసేయండి. ఇక్కడ ఆలూ ఫ్రై, పప్పుచారు, వైట్ రైస్ అండి. ఇంతేనండి ఈరోజు వీడియో.
వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అసలు మర్చిపోద్దండి ప్లీజ్ అండి బాబు, ఎన్నిసార్లు అడుగుతున్నానో. బాయ్ అండి.